సీసీఓటీపీ అంటే ఏంది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా మన ఛానల్‌లోనే మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అనేది రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సీసీఓటీపీ. ఫస్ట్ ఈ సీసీఓటీపీ అంటే ఏంది మరి అనే విషయానికొస్తే సీసీఓటీపీ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అన్నట్టు. ఓకేనా? కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. ఓకేనా? సీసీఓటీపీ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ వన్ టైమ్ పాస్వర్డ్ అంటాం అన్నట్టు. సో, ఈ సీసీఓటీపీ అనేది ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళకొస్తది. ఫేజ్ 2లో సీట్ వచ్చినోళ్ళకొస్తది. ఫేజ్ 3లా సీట్ వచ్చినోళ్ళకొస్తది అన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎవరైతే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళందరికి కూడా కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది వస్తది. ఓకేనా? దీన్నే మనం సీసీఓటీపీ అంటాం. సో, ఒకవేళ ఎవరికైతే ఫేజ్ 3లో సీట్ వచ్చిందో వాళ్ళు రిపోర్టింగ్ ఇంకా కంప్లీట్ చేసుకోకపోతే, ఫేజ్ 3లో సీట్ వచ్చినోళ్ళు ఇంకా మీ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోకపోతే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర బిఫోర్ 2 జూలై 2026 మీ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని. ఓకేనా? సో, ఆఫ్టర్ ఆన్‌లైన్ ఫీ పేమెంట్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 3 మీకు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఓటీపీ అనేది వస్తది. ఓకేనా? మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకుంటే ఫేజ్ 3కి సంబంధించిన కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అనేది వస్తదన్నట్టు. అండ్ ఆల్రెడీ ఎవరైతే ఫేజ్ 1 లోపల సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నారో ఓకేనా? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి అండ్ ఫేజ్ 2 లోపల ఎవరికైతే సీట్ వచ్చి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో అండ్ ఫేజ్ 3 లోపల ఓకేనా? ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల ఎవరికైతే సీట్ వచ్చి ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికి కూడా సీసీఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఇది ఆటోమేటిక్‌గా వస్తదంటే కొన్ని సార్లు ఇన్ సమ్ సిట్యుయేషన్స్ డిఫాల్ట్‌గా వస్తది. మీకెట్లా వచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. మీకు డైరెక్ట్ వచ్చిందా? లేకపోతే కాలేజోళ్ళు కాలేజ్‌కెళ్ళిన తర్వాత సెండ్ చేసిర్రా? అనేది చెప్పుర్రి. లేదు అంటే మీరే సెండ్ చేసుకున్నారా అనేది కూడా చెప్పుర్రి. ఓకేనా? సీసీఓటీపీ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీసీఓటీపీ ఏంది కదంటే డిఫాల్ట్‌గా వస్తదన్నట్టు అందరికి. కొన్ని సార్లు ఇన్ సమ్ సిట్యుయేషన్స్ మనకు రాకపోతే కాలేజోళ్ళు పంపుతారన్నట్టు. అచ్చి డిలీట్ అయిపోయినా లేకపోతే రాకపోయినా కాలేజోళ్ళు పంపుతారు. లేదు అంటే మనం కూడా సీసీఓటీపీని పంపుకోవచ్చన్నట్టు. సీసీఓటీపీ అనేది కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. ఇది మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వస్తదన్నట్టు. ఓకేనా? రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వస్తది. సో, ఎప్పుడొస్తది మరి అనంటే చెప్పినా కదా! ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సీసీఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఈ సీసీఓటీపీ మనం ఏం చేయాలి? కాలేజ్‌కి పోయి బిఫోర్ 4థ్ జులై, బిఫోర్ 4థ్ జులై 2026 బిఫోర్ 4థ్ జులై 2026 ఆర్ ఆన్ ఒక 4థ్ జులై 2026 రోజు కావచ్చు ఆర్ అంతకంటే ముందు మనకు సీట్ వచ్చిన కాలేజ్‌కి పోయి మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఈ సీసీఓటీపీ అనేది చెప్పాల్సి ఉంటదన్నట్టు వాళ్ళకి. ఓకేనా? సో, ఆల్రెడీ ఒక్కసారి సీసీఓటీపీ వచ్చిందనుకో జస్ట్ వన్ టైమ్ ఓకేనా? ఒక్కసారి ఈ సీసీఓటీపీ వస్తే ఈ సీసీఓటీపీని మనం సో, ఒక్కసారి ఫర్ సపోజ్ మనకు సీట్ అలాట్‌మెంట్స్ ఎప్పుడైనాయి? 25థ్ రోజు అయినాయి. ఓకేనా? సో, మనకు 25థ్ జూన్ రోజు మనకు ఫేజ్ 3కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ అయినాయి. ఓకేనా? సో, ఫేజ్ 1లా, ఫేజ్ 2లా, ఫేజ్ 3లా సీట్ వచ్చినోళ్ళందరికి కూడా రిపోర్టింగ్ చేసుకోవడానికి 27థ్ జూన్ నుండి టైమ్ ఇచ్చిర్రు. 27థ్ జూన్ నుండి 4థ్ జులై దాకా టైమ్ ఇచ్చారన్నట్టు. సో, మీకు ఈ 27థ్ జూలై 2026 నుండి 27థ్ జూన్ 2026 నుండి 4థ్ జులై 2026 లోపు మీకు ఎప్పుడు సీసీఓటీపీ వచ్చినా కూడా ఈ సీసీఓటీపీని మీరు కాలేజ్‌కెళ్ళేంత వరకు వాడొచ్చన్నట్టు. ఓకేనా? సీసీఓటీపీ అనేది ఒక్కసారే జనరేట్ అయితది. సింపుల్‌గా చెప్పాలంటే సీసీఓటీపీ అనేది ఒకటేసారి జనరేట్ అయితది. ఈ సీసీఓటీపీ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత దీన్ని మనం కాలేజ్‌కి ఎప్పుడన్నా పోవచ్చు. బిఫోర్ 4థ్ జులై ఆర్ ఆన్ 4థ్ జులై. 4థ్ జులై రోజు ఆర్ అంతకంటే ముందు మనం ఎప్పుడు కాలేజ్‌కి పోయినా కూడా మనకు సీసీఓటీపీ ఎప్పుడొచ్చినా కూడా ఆ సీసీఓటీపీని మనం చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి టెన్షన్ తీసుకోకుర్రి. ఒకవేళ ఈ సీసీఓటీపీ డిలీట్ అయినా కూడా మనం రీసెండ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? కొన్నిసార్లు సీసీఓటీపీ అనేది ఆటోమేటిక్‌గా అందరికొస్తది డిఫాల్ట్‌గా. అండ్ కొంతమందికి ఏంది కదా అంటే డిఫాల్ట్‌గా రాకపోవచ్చు.
మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫాల్ట్‌గా వస్తది. డిఫాల్ట్‌గా రాలే అనుకో సపోజ్ మీ కాలేజోళ్ళు పంపుతారు కాలేజ్ పోయిన తర్వాత. లేదు అంటే మనం కూడా లాగిన్ అయ్యి ఈ సీసీ ఓటీపీని పంపుకోవచ్చు. ఎట్లా పంపుకోవాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. సో, స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది ఏందంటే మన ఛానల్‌కొస్తున్నారు. మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ పక్కాగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? సో, సీసీ ఓటీపీ అంటే ఇది బ్రో. మనకు మెసేజ్ వస్తది. యువర్ దోస్త్ ఐడీ ఈస్ అని చెప్పి మన దోస్త్ ఐడీ వస్తది. అండ్ యూ నీడ్ టు సబ్మిట్ సీసీ ఓటీపీ అని చెప్పి మన సీసీ ఓటీపీ వత్తన్నట్టు. సీసీ ఓటీపీ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. మన దోస్త్ ఐడీ వస్తది. కాలేజ్ కన్ఫర్మేషన్‌కి సంబంధించిన ఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మన అలాట్‌మెంట్ ఆర్డర్‌ని, సీసీ ఓటీపీని, అక్నాలెడ్జ్‌మెంట్ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్‌ని ఇవన్నిటిని కూడా మనమైతే 4థ్ జులై ఆర్ అంతకంటే ముందు 4థ్ జులై 2026 ఆర్ అంతకంటే ముందు కాలేజ్‌కి పోయి సబ్మిట్ చేయాలి అని చెప్పి మనకు ఒక మెసేజ్ అనేది రావడం అయితే జరుగుతదన్నట్టు. ఆ సీసీ ఓటీపీ మెసేజ్ లోపలనే మెన్షన్ చేస్తారు అంతా కూడా. ఓకేనా? సీసీ ఓటీపీ ఈస్ నథింగ్ బట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. సీసీ ఓటీపీ అంటే ఏంది? కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ. ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తే ఒక్కసారి సింగిల్ ఓటీపీ వచ్చినా కూడా ఈ ఒక్కసారి వచ్చిన ఓటీపీని మనం కాలేజ్ లోపల ఎప్పుడు జాయిన్ అయినా కూడా 4థ్ జులై వరకు పనిచేస్తది బ్రో. ఈ ఓటీపీ నాకు తెలిసిన మా ఫ్రెండ్‌కి ఓకేనా? సో, నాకు తెలిసినోళ్ళకి ఈ ఓటీపీ అనేది ఎప్పుడు వచ్చింది కదా అంటే 27థ్ రోజు వచ్చింది. ఓకేనా? 27థ్ జూన్ 2026 రోజు వచ్చింది. నువ్వు కాలేజ్‌కి 3 జులై రోజు పోయినా, 4థ్ జులై రోజు పోయినా, లేకపోతే 2 జులై రోజు పోయినా, ఎప్పుడు పోయినా కూడా మీరైతే ఈ సీసీ ఓటీపీని యూజ్ చేసుకొని మీరైతే కన్ఫర్మేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ వచ్చిన ఓటీపీ అనేది డిలీట్ అయిందనుకో, మనం ఏం చేయాల్సి ఉంటది కదా! అని అంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటది కదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి మనకి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? క్యాండిడేట్ లాగిన్‌కొచ్చి మనకు సంబంధించిన దోస్త్ ఐడీ ఇవ్వాల్సి ఉంటది. దోస్త్ ఐడీ ఇచ్చి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇచ్చి అండ్ దోస్తుకి సంబంధించిన పిన్ ఇచ్చి సైన్ ఇన్ కొడితే సైన్ ఇన్ అయిపోతాం. సైన్ ఇన్ అయిపోవడంతోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఇక్కడ మీరు అలాట్‌మెంట్ ఆర్డర్ ఇంకా డౌన్‌లోడ్ చేసుకోకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోర్రి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోర్రి. ఈ అలాట్‌మెంట్ ఆర్డరు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ లెటరు ఓకేనా? అలాట్‌మెంట్ ఆర్డరు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ లెటరు ఈ రెండిటితో పాటు మనం సీసీ ఓటీపీని సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మన ఆల్ ఒరిజినల్స్‌ని సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఒకవేళ మీ ఓటీపీ ఆల్రెడీ ఏదైతే వచ్చిన ఓటీపీ ఉందో ఈ ఓటీపీ డిలీట్ అయినా కూడా ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ వచ్చిందిగా ఓటీపీ. ఈ ఓటీపీ డిలీట్ అయినా కూడా టెన్షన్ ఏమొద్దు. ఏం కాదు. ఇక్కడ మనకు రీసెంట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అని ఉంటదన్నట్టు. ఓకేనా? రీసెంట్ ఓటీపీ ఫర్ కాలేజ్ కన్ఫర్మేషన్ అని ఉంటది. సో, ఈ రీసెంట్ ఓటీపీ ఫర్ కాలేజ్ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మనకు మన ఓటీపీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా మనమైతే కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీని జనరేట్ చేసుకోవాల్సి ఉంటది. ఒకవేళ మన ఛానల్ మీకు హెల్ప్ అయ్యి అండ్ ఈ సీసీ ఓటీపీ గురించి నీకు ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా అనిపిస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ బిఫోర్ 4థ్ జులై రిపోర్టింగ్‌ని కంప్లీట్ చేసుకోర్రి బ్రో. ఎందుకంటే ఈ సీట్ అనేది మీరు రిపోర్టింగ్ చేయకపోయారనుకో మన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతదన్నట్టు. ఓకేనా? ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. ఏంది కదా అంటే సీసీ ఓటీపీ అలాంగ్ విత్ అలాట్‌మెంట్ ఆర్డర్, అక్నాలెడ్జ్‌మెంట్ ఏదైతే ఉందో సెల్ఫ్ రిపోర్టెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయకపోతే ఓకేనా? సో, ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయకపోతే మీ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతదని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేషిర్రు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.